ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే సమీరాని ఓదారుస్తూ కళ్ళు తుడుస్తూ ఉంటాడనమాట దర్శన్. అప్పుడే దర్శన్ గదిలోకి వస్తుందనమాట కంచు. ఇక కంచు ఇటు సమీరాని దర్శన్ దగ్గర చూసి షాక్ అవుతుంది. ఇటు దర్శన్ కూడా షాక్ అవుతాడు. "ఇదిగో అబ్బి, నువ్వే కదా పెళ్ళికొడుకు" అని చెప్పి కంచు అంటూ ఉంటే, "అవునండి, నేనే పెళ్ళికొడుకుని" అని చెప్పి దర్శన్ అంటాడు. "మరి ఈ అమ్మాయి ఎవరు" అని చెప్పి కంచు అంటూ ఉంటే, అది అని చెప్పి తడబడుతూ మొత్తానికి దర్శన్ అయితే తను నా అసిస్టెంట్ అని చెప్పి అనంగానే ఇక సమీర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక కంచు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క రోహిత్ బయటకొచ్చి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే అనన్య అటువైపుగా వస్తుంది. "హలో అండి" అని చెప్పి రోహిత్ని పలకరిస్తుంది. ఇక ఫోన్ మాట్లాడుతున్న రోహిత్ ఫోన్ పక్కన పెట్టేసి "హాయ్ అండి, సారీ అండి, నేను అటువైపుగా ఇందాక మీ రూమ్ వైపు రాలేదండి, ఆ ఉద్దేశం కాదు నాది" అని చెప్పి రోహిత్ చెప్పబోతూ ఉంటే అప్పుడు అనన్య అంటుంది, "అయ్యో, నాకు ఎక్స్ప్లెనేషన్ ఆ రకంగా ఇవ్వకండి, నాకు అర్థమైంది. మీ ప్లేస్లో ఎవరున్నా అలాగే అనుకుంటారు, ప్లీజ్ అండి ఏమనుకోకండి" అని చెప్పి రోహిత్ కూడా అంటూ ఉంటే, "ప్లీజ్ అండి, చెప్పాను కదా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు, మీరు అంటే ఏంటి అబ్బాయిని తెలియక అలా బిహేవ్ చేశాను, సారీ" అని చెప్పి అనన్య కూడా సారీ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక అనన్య చెప్తుంది, "అన్నట్టు నేను ఎవరో మీకు తెలియదు కదూ, మీ తమ్ముడికి కాబోయే భార్యకి అక్కననమాట. మీరేమో అన్నయ్య, నేనేమో అక్కననమాట" అని చెప్పి ఇద్దరు హలో హలో చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అనన్య అంటుంది, "తప్పుగా అనుకోకండి, ఇందాక మీ అమ్మగారు ఎందుకు మీ మీద అంత ఇదిగా అరిచారు? ఆహ్, ఎందుకో తెలుసుకోవాలని అడుగుతున్నాను, ప్లీజ్ చెప్పండి" అని చెప్పి అనన్య అంటూ ఉంటే, అది అని రోహిత్ చెప్పబోతూ ఉంటే ఇక అప్పుడు అనన్య అంటుంది, "అంటే ఏం లేదండి, మీ ఫ్యామిలీలో అందరూ మంచివాళ్ళే కదా, అదే మీ అమ్మగారు ఎందుకలాగా అంత గట్టిగా హార్ష్‌గా మీతో బిహేవ్ చేశారా అని కనుక్కుందామని" అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య రోహిత్‌తోని. ఇక రోహిత్ గతం అదని చెప్పడం ఇష్టం లేక, "అదంతా జరిగిపోయింది కదండి, ఇప్పుడెందుకు" అని చెప్పి రోహిత్ అంటాడు. "సర్లేండి, చెప్పకపోతే చెప్పకపోయారు, ఇక మనం బంధువులం కదా" అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది అనన్య. ఇక అప్పుడే అటువైపుగా వస్తారనమాట ఆనంద వాళ్ళ హస్బెండ్ రాజేశ్వరరావు. ఇక అప్పుడు రోహిత్ అని చెప్పి పిలవగానే, "సరే అండి, బాయ్" అని చెప్పి అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు రోహిత్‌తోని ఇక వాళ్ళ బాబాయ్ ఇలా మాట్లాడుతూ ఉంటారు, "ఒరేయ్, తమ్ముడి దగ్గర ఉండరా, అంటే పంతులు గారు పిలిచినప్పుడు తీసుకురావడానికి బాగుంటుంది కదా" అనగానే, "అలాగే బాబాయ్" అని చెప్పి ఇక రోహిత్ వెళ్తాడు దర్శన్ దగ్గరికి. మరోపక్క శరణ్య చాలా అందంగా రెడీ అవుతూ ఉంటుందన్నమాట. ఇక అక్కడే అనన్య ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ, నాన్న కూడా ఉంటారు. ఇక అప్పుడు వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది శరణ్యతోని, "ఎంగేజ్‌మెంట్‌కే ఇంత అందంగా బాగున్నావమ్మాయి, ఇక పెళ్ళికి ఇంకెంత అందంగా ఉంటావో నా దిష్టి తగిలేలా ఉంది" అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అటువైపుగా కంచు వస్తుంది. "ఏంటో అసలా పెళ్లి కొడుకుని చూద్దామని చెప్పి అటువైపుగా వెళ్ళాను, పెళ్లి కొడుకుని చూడలేదు కదా, వెళ్తే అక్కడ ఎవ్వరం వేరేలాగుంది. అసలా ఆ పెళ్లి కొడుక్కి ఈ ఎంగేజ్మెంట్ కానీ ఏమీ ఇష్టం లేననుకుంటా, వాళ్ళ అమ్మ మాట కాదనలేక ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది" అని చెప్పి కంచు అంటూ ఉంటే, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని చెప్పి విశ్వనాథం అలాగే గీత అంటూ ఉంటారు. "నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో, చుట్టాలెవరైనా చుట్టాలమ్మాయి అయ్యుండొచ్చు కదా" అని చెప్పి గీత అంటూ ఉంటే అప్పుడు కంచు అంటుంది, చుట్టాలమ్మాయి అయితే ఇలా హాల్లో అందరితో కలిసి మాట్లాడుకుంటారు, అలాగా సపరేట్‌గా చాటుమాటుగా బెడ్రూమ్‌లో కలిసేదేంటి? ఆ అబ్బాయి ఏంటో నాకు తేడాలా అనిపిస్తున్నాడు, వాళ్ళమ్మకి ఎదురు చెప్పలేక ఈ ఎంగేజ్మెంట్‌కి ఒప్పుకున్నట్టు అనిపిస్తున్నాడు. పెళ్లి గనుక అయిందనుకో బతుకు కిచిడి కిచిడి అయిపోద్ది. అందుకే వెళ్ళి ఆనందాన్ని అడుగుదాము. అసలైనా ఆ అమ్మాయి ఎంత దగ్గరగా ఉంది తెలుసా ఆ పెళ్లి కొడుక్కి, ఒళ్ళు తగిలేలాగా, మూతి తగిలేలాగా అంత దగ్గరగా ఎవరైనా ఉంటారా? నాకేదో తేడా కొడుతుంది. ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పలేక వాళ్ళ అమ్మతోని చాటుమాటుగా వ్యవహారం నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే వెళ్ళి ఆనందాన్ని అడిగేద్దాము" అని చెప్పి అంటూ ఉంటే ఇక విశ్వనాథం, గీత, అటు అనన్య చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇటు విశ్వనాథం, గీత అంటారు, "అసలే ఆవిడ పెద్ద మనిషి కదా, ఆ ఆనంద గారిని ఎలా అడుగుతాము" అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కంచు అంటుంది, "పెద్ద మనిషి, పొట్టి మనిషి అంటారేంటి? ఇక్కడ బిడ్డ జీవితం నాశనం అయిపోతూ ఉంటే ఆ, మీరు అడుగుతారా, నన్ను అడగమంటారా? ఈ పెళ్లి మాత్రం జరిగే పనే లేదు. అసలు అబ్బాయికి ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, చెప్పేది అర్థం కాదేంటి మీకు? వెళ్ళి ఆనందాన్ని అడిగేద్దాము" అని చెప్పి అంటూ ఉంటుంది కంచు. "మీరు అడగరులే కానీ నేనే వెళ్ళి అడిగిస్తాను" అని చెప్పి కాంచన అంటూ ఉంటే అప్పుడు ఇక విశ్వనాథం అంటాడు, "చూడు కాంచన, నువ్వు అడిగితే ఏం మాట్లాడుతున్నావో, ఎట్లా మాట్లాడుతున్నావో నీకే అర్థం కాకుండా అడుగుతావులే కానీ మేమిద్దరం వెళ్ళి అడుగుతాము" అని చెప్పి విశ్వనాథం, గీత అంటూ ఉంటే, "సరే పదండి, మీరే అడగండి, ఇదిగో అనన్య నువ్వు కూడా రా, నీ ముందు తేలిపోతుంది" అని చెప్పి అంటూ ఉంటే ఇక సరే అడుగుదాం అని చెప్పి ఇక ఆనంద దగ్గరికి విశ్వనాథం, గీత, ఇటు కాంచన అలాగే అనన్య వెళ్తారు. ఇక అక్కడే శరణ్య ఉండిపోతుంది. ఇక శరణ్య ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో, "నా దర్శన్ అలాంటి వాడు కాదు, అసలు దర్శన్కి వేరే అమ్మాయితో సంబంధం ఏంటి? అలా అయ్యుండదు, పెద్దమ్మాయి అపార్థం చేసుకుంటున్నట్టుంది ఖచ్చితంగా, ఎందుకంటే నేనంటే ఇష్టమని నా దర్శన్ చెప్పాడు, అలా అయ్యుండదు" అని చెప్పి అనుకుంటూ ఉంటుంది శరణ్య. ఇక్కడ ఫంక్షన్ హాల్లో ఏమో ఆనంద అక్కడ చుట్టాలతో అందరితో మాట్లాడుతూ ఉంటే, "అక్కడ చుట్టాలందరూ ఉన్నారుగా" అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే, "అబ్బా, వాళ్ళందరి ముందు ఏం అడగలే కానీ పక్కకి తీసుకెళ్ళి అడుగుదాం, ముందు రావయ్యా నువ్వు" అని చెప్పి ఇక కాంచన వీళ్ళందరినీ తీసుకెళ్తుంది. ఇక కాంచన అనే ఆనందాన్ని, "ఇదిగోండి,
వియ్యపురగాలు గారు ఇదిగోండి ఈయన మీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పి అనగానే, ఏంటన్నయ్య ఏమైనా ప్రాబ్లమా, ఏం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న రాజేశ్వరరావు, కోటేశ్వరరావు వీళ్ళు కూడా ఏంటండి ఏమైనా ప్రాబ్లమా ఏంటి చెప్పండి, ఇంకా ముహూర్తానికి 10 నిమిషాలే ఉంది అనగానే, అది ఆనంద కొంచెం సపరేట్గా మాట్లాడాలి, కొంచెం పక్కకు వెళ్దాం అనగానే, అలాగే అన్నయ్య అని చెప్పి ఇంకొంచెం ఎవరు చుట్టాలందరూ లేకుండా పక్కకు వస్తారనమాట. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుకోవడానికి. ఏంటన్నయ్య ఏంటి చెప్పండి ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి లీలావతి కూడా అడుగుతూ ఉంటుంది. అది అది అని నసుగుతూ ఉంటారనమాట విశ్వనాథం, గీత. మీరు మీ నసుగుడు ఏంటి ఇక్కడికి వచ్చి మూతికి గొల్లాలు పెట్టుకొని కూర్చోడానికా, అడగడానికి కదా మీ అబ్బాయే ప్రాబ్లం అని చెప్పి కాంచన అంటూ ఉంటే, ఇటు పక్క నుంచి గీత అంటుంది, అడిగే విధంగా అడగాలి కానీ ఏంటి నువ్వు సైలెంట్గా ఉండమని చెప్పానుగా కాంచు అని చెప్పి అంటూ ఉంటుంది గీత కూడా. మీరు మాత్రం ఏం అడగట్లేదు. ఇదిగో ఇదిగో అమ్మే వియ్యపురగాలు గారు చూడండి, మీ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకోవడం ఇష్టమా లేదా ముందు అది చెప్పండి అని చెప్పి అడిగేస్తుంది కాంచన. అప్పటికి రాజేశ్వరరావు, కోటేశ్వరరావు అంటారు, అసలు ఏం చూసారని మా అబ్బాయికి ఇష్టం లేదని అంటున్నారు, ఏంటి మీకు వచ్చిన అనుమానం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఇదే కదా చెప్తాను ఆగండి. నేను ఆ అబ్బాయి రూమ్లోకి చూడ్డానికని వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ఎవరో ఉంది, చాలా దగ్గరగా ఉంది మీ అబ్బాయికి, కళ్ళు కూడా తుడుస్తున్నాడు అమ్మాయి ఏడుస్తుంటే. ఏదో ఉంది, మీకు భయపడి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పడానికి భయపడి ఆ అబ్బాయి చెప్పలేక చాటుగా ఎవ్వరని నడిపిస్తున్నాడు. ముందు మీ అబ్బాయికి ఇష్టం ఉందో లేదో అది కనుక్కోండి. అసలు ఏదో తేడా ఉంది మీ అబ్బాయిలో, అసలు తేలేదాకా ఈ నిశ్చితార్థం జరగడానికి నేను ఒప్పుకునేదే లేదు అని చెప్పి కాంచన చెప్తుంది. ఇక అప్పుడు ఇటువైపు విశ్వనాథ అంటారు, అమ్మ ఆనంద మాకు దర్శన్ బాబు అంటే ఏమీ అనుమానం ఏం లేదు అని చెప్పి అనగానే, ఇక అప్పుడు ఆగండి అన్నయ్య, మాకైతే మీ తరపు నుంచి ఎటువంటి అనుమానం లేదు, ఇక మా వైపు నుంచి కూడా ఎటువంటి అనుమానం ఉండకూడదు కదా, ఎందుకంటే మన 2 కుటుంబాలు ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్తోనే కలవబోతున్నాయి. సో అనుమానం ఒక్కచోట మొదలైతే అది అలా పాక్కుంటూ వెళ్ళిపోతుంది, అనుమానం అంటూ ఉండకూడదు. నేను ఇప్పుడే దర్శన్కి ఈ పెళ్ళంటే ఇష్టమే అని చెప్పి ప్రూవ్ చేస్తాను అని చెప్పి అంటుంది ఆనంద. పదండి ఇప్పుడే మీ అందరి ముందే మా దర్శన్ అడుగుతాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అప్పటిక కాంచన అంటుంది, అగ్గది అదే కదా మాకు కూడా కావాల్సింది, పదండి అని చెప్పి ఇక అందరూ కలిసి దర్శన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరోపక్క ఇటు శరణ్య ఏమో ఆలోచిస్తూ ఉంటుంది, ఏమవుతుందా బయట అర్థం కావట్లేదే అని చెప్పి. ఇటు పక్క దర్శన్ కూడా తన రూమ్లో ఒక్కడే ఉంటాడు. అప్పుడే రోహిత్ వస్తాడనమాట. రే దర్శన్ అని చెప్పి పలకరిగానే, అన్నయ్య ఎప్పుడొచ్చావు అని చెప్పి హక్ చేసుకుంటాడనమాట దర్శన్. రే అసలు నేను ఉమ్మడి కుటుంబాన్ని చాలా మిస్ అవుతున్నాను. ఉమ్మడి కుటుంబంలో పుట్టి నేను ఒక ప్రేమించిన అమ్మాయి కోసం ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాక నాకు అర్థమైంది నేను కోల్పోయింది చాలా కోల్పోయాను అనేది అనగానే, నువ్వు ఏం కోల్పోలేదన్నయ్య, మన అందరం ఒక్కటే, ఎప్పటికీ ఒకటే అని చెప్పి దర్శన్ కూడా అంటూ ఉంటే, అప్పుడు రోహిత్ అంటాడు, లేదురా నేను చాలా పెద్ద తప్పు చేశాను, ప్రేమించిన అమ్మాయి కోసం ఇంత మంచి ఉమ్మడి కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను, నువ్వు మాత్రం ఆ తప్పు చేయట్లేదు. నువ్వు పిన్ని చూసిన సంబంధాన్ని చూసి చేసుకుంటున్నావు, అమ్మ వాళ్ళు ఏ చేసినా కూడా మన మంచికే ఉంటుందిరా, నువ్వు మాత్రం చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు, నాలాగా ఇలాగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా అని చెప్పి అంటూ ఉంటాడు రోహిత్. అప్పటిక మనసులో అనుకుంటాడనమాట దర్శన్, లేదన్నయ్య నేను కూడా నీలాగే ఒక అమ్మాయిని ప్రేమించాను, సమీరా అనే అమ్మాయిని, కానీ నా మనసులో మాట అమ్మకి ధైర్యం చేసి చెప్పలేకపోయాను ఇప్పటిదాకా, కానీ ఈరోజు ఎలాగోలా చెప్పేస్తానన్నయ్య అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటాడు. ఇటు రోహిత్ దర్శన్కి చెప్తూ ఉంటాడు, నువ్వు మాత్రం అమ్మ వాళ్ళు చూసిన అమ్మాయిని చేసుకో, నువ్వు ఈ ఇంటికి పరువుని నిలబెట్టాలి, నేను ఈ ఇంటి పరువును పోగొట్టాను, ఇక మళ్ళీ ఈ కుటుంబంలో ఇలాంటి తప్పులు జరగనేకూడదు, నాకు తెలుసు ఈ నిశ్చితార్థంతో నువ్వు ఇంకా అందరూ కూడా ఈ కుటుంబంలో అందరూ పెద్దవాళ్ళు చెప్పిన మాటే పిల్లలు వింటారు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేస్తారు, నాకు తెలుసు పెద్దవాళ్ళు ఏ చేసినా కూడా బాగా అనుభవంతో మనకు మంచి జరిగేలాగే చేస్తారు అని చెప్పి ఇక దర్శన్కి చెప్తూ ఉంటాడు రోహిత్. ఇక అప్పుడే ఆనంద వస్తుందన్నమాట దర్శన్ రూమ్లోకి. దర్శన్ ఒకసారి నాతో రానన్న అనగానే, అలాగే అమ్మ అని చెప్పి ఇక ఆనంద వెనకాల దర్శన్ అలాగే ఇటు రోహిత్ కూడా వస్తారనమాట. ఇక ఫంక్షన్ హాల్లో అందరూ ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ అందరూ ఉంటారు. ఇక అప్పుడు దర్శన్ ఎదురుగా పెట్టుకొని ఇక కాంచన కూడా అక్కడే ఉంటుందిగా. ఇక ఆనంద అంటుంది, నీకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదని ఈవిడ అంటుందిరా, నువ్వు చెప్పు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దర్శన్ని. ఇక దూరంగా దర్శన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సమీర, ఏం చెప్తాడా అన్నట్టుగా. ఇక దర్శన్ కూడా సమీరాని చూస్తూ ఉంటే, చెప్పు ఇప్పటికైనా అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటుందన్నమాట సమీర. ఇటు పక్క లీలావతి అంటూ ఉంటుంది దర్శన్తోని, నీ గదిలో ఎవరు అమ్మాయి ఉండడం ఈవిడ చూసిందంట, అసలు నీ గదిలోకి వచ్చింది ఎవరు అమ్మాయి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. ఇటు కోటేశ్వరరావు కూడా అడుగుతూ ఉంటాడు, చెప్పు బాబు ఎవరు వచ్చింది ఎవరు అమ్మాయి అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇక సమీర వైపు చూస్తూ ఉంటాడు దర్శన్. మరి దర్శన్ ఇప్పటికైనా నోరు విప్పి నిజం చెప్తాడా లేదా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిపోతుందో తెలుసుకుందాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.